ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవుడు, కోట్లాది మంది నమ్మకం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? స్వామివారి విగ్రహానికి అంత పెద్ద నామం ఎందుకు పెడతారు? అసలు ఆ నామం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? స్వామివారు నిజంగానే కళ్ళు మూసుకొని ఉంటారా? లేక ఆ చూపు వెనుక ఏదైనా ప్రమాదం ఉందా? ఈరోజు మన వీడియోలో తిరుమల శ్రీవారి నామం మరియు శంకు చక్రాల వెనుక ఉన్న మిస్టరీలను తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీవారి నుదుటిపై ఉండే ఆ తెల్లని నామాన్ని పచ్చకర్పూరం మరియు కస్తూరితో తయారు చేస్తారు. అయితే ఈ నామం స్వామివారి కళ్ళను దాదాపు కప్పేస్తుంది. దీనికి కారణం స్వామివారి కళ్ళు అనంతమైన విశ్వశక్తికి నిలయాలు. పురాణాల ప్రకారం స్వామివారి చూపు ఎంత తీక్షణంగా ఉంటుందంటే సాధారణ మానవులు దాన్ని నేరుగా చూస్తే తట్టుకోలేరు. అందుకే భక్తుల క్షేమం కోరి ఆ శక్తిని తగ్గించడానికి నామంతో కళ్ళను కప్పి ఉంచుతారు. అంటే ఆయన మనల్ని చూడటం లేదు అని కాదు, తన కరుణా కిరణాలను మనపై సున్నితంగా ప్రసరింపచేస్తారని అర్థం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. స్వామివారి గడ్డంపై కూడా పచ్చకర్పూరం పెడతారు. దీని వెనుక ఒక గుండె కరిగించే కథ ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం అనంతల్వార్ అనే భక్తుడు స్వామికి సేవ చేస్తుండగా స్వామి ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి అల్లరి చేస్తాడు. కోపంతో అనంతల్వార్ విసిరిన గడ్డపార ఆ బాలుడి గడ్డానికి తగిలి రక్తం వస్తుంది. ఆ తరువాత గర్భాలయంలోని విగ్రహానికి కూడా రక్తం కారణం చూసి అందరూ నివ్వెరపోతారు. ఆ గాయానికి ముందుగా పెట్టిన పచ్చకర్పూరమే నేటికి ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. వారమంతా స్వామివారి నేత్రాలు పూర్తిగా స్పష్టంగా కనిపించకపోయినా గురువారం జరిగే ప్రత్యేక సేవల సమయంలో మాత్రమే స్వామివారు తన పూర్తి నేత్రాలతో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. దీనినే నేత్ర దర్శనం అంటారు. ఆ సమయంలో స్వామివారి చూపు అపారమైన శక్తితో నిండి ఉంటుందని, ఆ శక్తిని నేరుగా భక్తులు తట్టుకోలేరనే భావంతో ముందుగా ఒక పెద్ద నైవేద్యాన్ని ఉంచుతారని తిరుమలలో తరతరాలుగా ప్రచారంలో ఉన్న విశ్వాసం. ఆగమ వైష్ణవ సంప్రదాయాల ప్రకారం తిరుమల స్వామివారి శంఖచక్రాలు ప్రయోగముద్రలో ఉండడం భక్తులను క్షణంలో రక్షించేందుకు స్వామి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడని ఆధ్యాత్మిక భావనకు సంకేతం. నడుముపై చేయి వేసి సంసార సాగరం మోకాళ్ళ లోతు మాత్రమే అని ధైర్యం చెప్పే కటిహస్తం. తన పాదాలను నమ్ముకుంటే మోక్షం ఇస్తానని అభయమిచ్చే వరదహస్తం. ఈ రెండు లక్షణాలన్నీ కలిపి చూస్తే శ్రీ వెంకటేశ్వరుడు అపురూపమైన దైవం అన్న భావం. ఈ రహస్యాలు విన్నాక మీకు ఏమనిపించింది? కింద కమెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మిస్టరీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.